హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ఏపీఎస్సికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఒక సడన్ న్యూస్ వచ్చిన నేపథ్యంలో ఈ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అసలు జాబ్ క్యాలెండర్ డిసెంబర్లో వస్తుందా మార్చిలో వస్తుందా అనేటువంటి కాంపోనెంట్. సో జాబ్ క్యాలెండర్ మార్చిలో వస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఓకే, సో దీనికి చాలా రకాలైనటువంటి పారామీటర్స్ ఉన్నాయి. ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఎప్పుడైతే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్, ఓకే, ఒక ప్రభుత్వాన్ని కాదు, వాళ్ళ బడ్జెట్ యొక్క ఇమ్మీడియట్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడానికి చేసినటువంటి మొట్టమొదటి పని ఈ ఏజ్ రిటైర్మెంట్ ఏజ్ని పెంచడం. 58 ఉన్నది కాస్త 60 చేశారు, 60 కాస్త 62 చేశారు. సో ద పాయింట్, ఎప్పుడైతే రిటైర్మెంట్ ఏజెస్ పెరిగిందో ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి న్యూ జాబ్స్ యొక్క క్రియేషన్ కావచ్చు, కొత్త జాబ్లు రావడం తగ్గిపోయింది, అంటే వేకెన్సీస్ తగ్గిపోయింది. కానీ మీరు లాస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ చూస్తే రిటైర్మెంట్ ఏజ్ పెరిగినప్పటికీ ఒక 900 వేకెన్సీస్ తోటి ఒక అద్భుతమైనటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒక చిన్న స్టేట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న పోస్టులు యూ కెన్ సీ ఇన్ దట్ పర్టికులర్ నోటిఫికేషన్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్. సో ఇది రిటైర్మెంట్ ఏజ్ పెరిగినప్పటికీ రానున్నటువంటి నోటిఫికేషన్స్లో భారీ స్థాయిలో వేకెన్సీస్ ఉంటాయని ఎలా అనుకుంటున్నాం అంటే, నెంబర్ 1 ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడైతే ఈ కొత్త జిల్లాలు ఏర్పడ్డాయో సో వాటికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎబిలిటీస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి స్టాఫ్, ఓకే, సో రెవెన్యూకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్, రెవెన్యూ స్టాఫ్ యొక్క అవసరం ఎక్కువగా అయింది. సో కాబట్టి డిమాండ్ ఈస్ దేర్ ఎక్స్ట్రీమ్లీ హై ఫర్ ద పర్టికులర్ రెవెన్యూ డివిజన్. అంటే గ్రూప్ 1లో ఆర్డీఓ కావచ్చు, గ్రూప్ 2లో ఎంఆర్ఓ పోస్టులు భారీగా ఉండడానికి మాత్రం నెక్స్ట్ నోటిఫికేషన్ అవకాశం ఉంటుంది. సో కానీ ఎప్పుడైతే నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే జాబ్ క్యాలెండర్ డిసెంబర్ ఆర్ మార్చిలో వస్తే నోటిఫికేషన్ విల్ బి, అంటే నోటిఫికేషన్తో సంబంధం లేదు. ఓకే, సో క్యాలెండర్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తామని మొత్తం లిస్ట్ ఇస్తారంట. జాబ్ క్యాలెండర్ ఈజ్ లైక్ దట్. మీరు యూపీఎస్సీలో జాబ్ క్యాలెండర్ చూడుతుంది. సో ఎప్పుడు నోటిఫికేషన్, ఎప్పుడు ప్రిలిమినరీ, ఎప్పుడు మెయిన్స్, ఎప్పుడు రిజల్ట్స్ అనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇన్ జాబ్ క్యాలెండర్. సో ఏపీలో కనుక జాబ్ క్యాలెండర్ వస్తే అది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో మార్చి లేదా మే, డిసెంబర్లో మ్యాక్సిమం రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో ఒకవేళ మిస్ అయితే మ్యాక్సిమం మార్చిలోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక జాబ్ క్యాలెండర్ ఈజ్ ఈక్వలెంట్ టు నోటిఫికేషన్ అనుకోండి. మరలా జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు. సో మార్చిలో లేదా డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ వస్తుందంటే విచ్ ఈస్ ఈక్వలెంట్ టు ద నోటిఫికేషన్ అనమాట. ఓకే, సో మీరు ఇక ప్రిపరేషన్ ఆ స్థాయికి తీసుకెళ్ళచ్చు. పలానా టైంకి జాబ్ క్యాలెండర్ వస్తుందనే అనధికారికంగా కానీ లేదా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ఈస్ ఎ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద ఏపీఎస్సి అభ్యర్థులకు మాత్రం చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఓకే, సో దానికి సంబంధించినటువంటి parameter is this one. So first try to prepare extremely very well for your examination point of view. Okay, so మీరు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ గా దారితీయండి. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఈ గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించినటువంటి రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి? రైటింగ్ ప్రాక్టీస్ అంటే చాలా మంది స్టూడెంట్స్ నోట్స్ ని ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నటువంటి నోట్స్ ని మళ్ళీ తీసుకెళ్ళి డంప్ చేయడం కాదు. సో వాట్ ఎవర్ ద కాంటెంట్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ let us say launching vehicles, SSLV లేదా స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని ఒక టాపిక్ అనుకోండి. సో దాన్ని మొత్తం ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కాంటెంట్ ని తీసుకొచ్చి మరలా తీసుకొచ్చి ఇంకో నోట్స్ లో రాయటం కాదు. దాంట్లో ఉన్నటువంటి కాంటెంట్ ని సినాప్సిస్ రూపంలో తీసుకురావడం. ఇంట్రొడక్షన్ లో ఏమి ఉండాలి, బాడీ ఆఫ్ ద కాంటెంట్ లో ఒక 15 పాయింట్లు ఏమి ఉండాలి, కంక్లూషన్ లో ఏమి ఉండాలి, ఆ 15 పాయింట్లలో ఒక చిన్న సినాప్సిస్ లాగా తీసుకురావాలి. సో ఎప్పుడైతే సినాప్సిస్ నీ చేతిలోకి వచ్చిందో అప్పుడు మాత్రమే నీ గ్రూప్ 1 ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టు. సో చాలా మంది స్టూడెంట్స్ ప్యాసివ్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏం చేస్తారంటే ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఒక వేరే నోట్స్లో రాస్తారు. అలా నోట్స్లో రాయడానికి దాదాపు ఒక 6-7 నెలలు సమయం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీలో ఉన్నటువంటి టాపిక్స్ అన్నింటినీ చిన్న చిన్న పాయింట్స్ లాగా యాడ్ చేసుకుంటూ ఒక దే ట్రై టు మూవ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. సో ద పాయింట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఆల్ ఈస్ నథింగ్ బట్ మీరు సాధ్యమైనంత వరకు ఓకే గ్రూప్ 1 ప్రిపరేషన్, ఓకే, నా దృష్టిలో గ్రూప్ 1లో రానున్నటువంటి నోటిఫికేషన్లో మోర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్ ఉంటుంది. సో రిటైర్మెంట్ ఏజ్ పెరిగిన, నెంబర్ 2 ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ క్రియేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే మోర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ క్రియేట్ అవుతాయో వన్స్ ద మోర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు స్కోర్ ఇంక్రీజ్ యువర్ సక్సెస్. కానీ
నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నంత మాత్రం నీకు సక్సెస్ వస్తుందని కాదు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కి నీకు ఏమి యాడ్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవ్వాలి. సో 21 to 25 years మధ్యలో ఒక గ్రూప్ 1 అభ్యర్థి ఆర్టీఓ కనుక కొట్టగలిగితే సో ఈస్ గోయింగ్ టు ప్లే క్రూషియల్ రోల్ ఇన్ హిస్ ఎంటైర్ కెరీర్ అనమాట. సో లైఫ్ లో ఒక పీక్స్ ఆఫ్ కెరీర్ ఎంజాయ్ చేయగలుగుతాడు. ఓకే, సో ద పాయింట్ హియర్ నోట్స్ లేదా ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలంటే నెంబర్ 1 సినాప్సిస్ బేస్డ్ గా ఆన్సర్ తయారు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ 1857 రివోల్ట్ కారణాలు, దాని యొక్క ఫలితాలు, అది ఏ రకమైనటువంటి అంశాలకు దారితీస్తుందో క్వశ్చన్ అనుకోండి. దానికి సంబంధించిన 15 పాయింట్లతో ఒక చిన్న సినాప్సిస్ అంటే ఒక పేజ్లో 9 సినాప్సిస్లు రాసుకోగలిగారు 3999 లాగా. సో ద పాయింట్ ఈస్ ఓకే, ఫస్ట్ లైన్లో 3 ఎప్పుడైతే సినాప్సిస్ వస్తుందో అప్పుడు నీకు రివిజన్ ఇంపార్టెంట్. సినాప్సిస్ తయారు చేసుకోవడం అనేది నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రేపు ఎగ్జామ్ అనుకోండి, ఓకే, ఎవ్రీడే యూ మస్ట్ ప్రిపేర్ దిస్ టాపిక్ హ్యాస్ టు బి ఇదే టాపిక్ నేను రేపు గ్రూప్ 1 మెయిన్స్ వస్తే ఎలా రాస్తాను. ఓకే, ఎగ్జామ్ ఎప్పుడో 1 year తర్వాత జరుగుతుంది కదా, ఎప్పుడైతే ఇది ప్రాసెస్ మొదలవుతుందో ఆటోమేటిక్గా యూ కెన్ సీ ద ఎంటైర్ డైనామిక్స్. సో ద పాయింట్ హియర్ సినాప్సిస్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సినాప్సిస్ ప్రిపరేషన్ ని మరియు జనరలిస్టిక్ అప్రోచ్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వదు. సో జనరలిస్టిక్ అప్రోచ్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అప్రోచ్ వేర్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్, ఓకే, గ్రూప్ 1 అభ్యర్థులు ఎందుకు సక్సెస్ కావట్లేదు అంటే ఓన్లీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి తెలుగు మీడియం అభ్యర్థులు సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ చాలా అవుట్డేటెడ్ మెకానిజం అయినటువంటి క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మాట్ కి స్టిక్ అని అంటూ డైనమిజం ని అలవాటు చేసుకోండి. వన్స్ యూ గెట్ ద డైనమిజం దట్ విల్ బి వెరీ ఈజీ. మరి చాలా రకాలైనటువంటి టెస్ట్ సిరీస్లు ఎందుకు రాసిన పిల్లలు విఫలం చెందుతున్నారంటే అది మొనాటనస్ అంట. అది చాట్ జీపీటీలోనో, గ్రోక్లోనో, జెమినైలోనో క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ తయారు చేసి 15 పాయింట్లు మళ్ళీ స్టూడెంట్స్కి ఇస్తున్నారు. సో దట్ షుడెంట్ బి ద వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఇచ్చేటువంటి మోడల్ ఆన్సర్ టెక్స్ట్ బుక్ నుంచి తెస్తాడు కాబట్టి. సో సాధ్యమైనంత వరకు ప్రతి కాంటెంట్ కి ఎన్ని రిఫరెన్స్ బుక్స్ ఏపీఎస్సి ప్రకారం చెప్పాయో ఆ రిఫరెన్స్ బుక్స్ ని చేయడానికి ట్రై చేయండి. సో ఐ విల్ మేక్ అనదర్ వీడియో ఆన్ ద ఏపీఎస్సి రిఫర్డ్ బుక్స్ మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో దట్ యూ కెన్ మేక్ ఎ వెరీ హెల్దీ లెర్నింగ్ ప్రాసెస్ అంట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రానున్నది. అంటే నోటిఫికేషన్ అంటే సెపరేట్ గా వస్తుందని కాదు, నోటిఫికేషన్ ఈస్ నథింగ్ బట్ జాబ్ క్యాలెండర్ అనమాట. జాబ్ క్యాలెండర్ తెలంగాణలో లాగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ ఒక ప్రణాళికాబద్ధంగా వస్తుంది, which is going to play which is a major milestone in AP unemployment. So బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.